ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంలో అంతా తానే అన్నట్టుగా సాగుతున్న నారా లోకేష్ తీరు మీద అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా జమీన్ రైతు పత్రిక, చాలా సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి నెల్లూరు నుంచి వెలువడే ఈ పత్రికలో గడిచిన 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన పాలనా తీరు మీద తీవ్రంగా ఘాటైనటువంటి పదజాలంతో విమర్శలు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద కూడా ఇప్పుడిప్పుడే పుల్లవిరుపు మాటలు మొదలుపెట్టింది. తాజాగా రాసినటువంటి కథనం చూస్తే నారా లోకేషే రాష్ట్రంలో దోపిడీలకి మూలకారకుడు అన్నట్టుగా చెప్తోంది. ఈ జమీన్ రైతు పత్రిక కథనం చాలా ఆసక్తికరంగా చూడవచ్చు. మనం రంగుల చొక్కా తొడిగితే రోగాలు నయం కావు, చంద్రబాబుకి జమీన్ రైతు పత్రిక చేస్తున్నటువంటి సూచన చూడండి. ఆ భూతాన్ని మళ్ళీ రానివ్వనని చంద్రబాబు ఇస్తున్న గ్యారంటీని ఎవ్వరూ నమ్మడం లేదు. లోకేష్ స్వయంగా ప్రైవేట్ ఆస్తులను నిర్బంధిస్తున్నాడన్న ఆరోపణలు వినపడుతున్నాయి. స్వయంగా నారా లోకేషే ఏకంగా ప్రైవేట్ ఆస్తులు కూడా దోచేసుకుంటున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అన్నట్టుగా జమీన్ రైతు చెప్తోంది. ఎమ్మెల్యేలు ఓళ్ల మీద పడి దారి దోపిడీలు చేస్తున్నారు. ఆ పదజాలం కూడా చూడండి. దారి దోపిడీలు ఎమ్మెల్యేలే. ఒకప్పుడు ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఇప్పుడు ఆలీబాబా 164 మంది దొంగలు మారారా అనేటువంటి సందేహం వచ్చే రీతిలో ఈ కథనం కనిపిస్తుంది. జగనే మేలు కదా అన్న మాట జనం నోట వినబడుతున్నది. జగన్ వద్దని, జగన్ పాలన వృధా అని, జగన్ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదని అనేక కథనాలు రాసిన పత్రిక ఏడాది తిరిగేసరికి జగనే మేలు కదా అని జనం అనుకుంటున్నారంటూ రాస్తుంది. ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్. ఈ మొత్తం కథనంలో ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాత్ర చూస్తే స్వయానా లోకేష్ దౌర్జన్య పోకడతో ప్రైవేటు ఆస్తులు దోపిడీ చేస్తున్నాడు కాబట్టి ఏ ఎమ్మెల్యేను కూడా నియంత్రించే స్థితిలో అధిష్టానం లేదు. ఎలా రాసింది చూడండి. అసలు జమీన్ రైతు రాసిన దాని ప్రకారంగా అయితే ప్రైవేట్ ఆస్తులను కూడా లోకేషే స్వయంగా దోచేస్తున్నారు. లోకేషే మొత్తం ఈ దోపిడీకి మూలకారకుడిగా ఉన్నారు. ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు అన్నట్టుగా చెప్తోంది. చాలా విచిత్రం. ఇంకా ఇది తప్పు కదా అని ఎవరికైనా చెప్పబోతే నువ్వు చేస్తే తప్పు కాదా అని ఎదురు ప్రశ్నిస్తారన్న భయంతో దొంగకు తేలు కుట్టినట్లు గమ్ము నుండి పోతున్నాడు. ఎమ్మెల్యేల్ని దారికి తీసుకురావడంలో టీడీపీ అధిష్టానం ఎందుకు విఫలమవుతుందో జమీన్ రైతు పత్రిక చెప్తోంది. మీరు దోచుకుంటున్నారు కదా, మేం దోచుకుంటే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని ఎమ్మెల్యేలు ఎదురు తిరుగుతారన్న భయంతోనే ఎవరిని ఏమీ అనడం లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని మొత్తం ఎమ్మెల్యేలు చెలరేగిపోతూ దారు దోపిడీ దొంగల్లా తయారయ్యారు అన్నట్టుగా చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందో, అధికార కూటమి ఎమ్మెల్యేల తీరు ఏ రీతిన సాగుతుందో, అందులో ముఖ్యంగా ఆ పార్టీ అధినేతలు, అందులో చంద్రబాబు, నారా లోకేష్ తీరు ఎంత విడ్డూరంగా విస్మయకరంగా మారుతుందో ఈ పత్రిక వెల్లడించినటువంటి ఈ కథనం సంచలనంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వ పెద్దలే ఆ మాదిరిగా అంత దౌర్జన్యంగా అంతగా ప్రైవేట్ ఆస్తులు స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నానికి ఒడిగడితే ఈ రాష్ట్రంలో ఇక ప్రజా సంపదకి దిక్కెక్కడ, ప్రజల ఆస్తులకి రక్షణ ఎక్కడ, ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాలకి భద్రత ఎక్కడ అనేటువంటి ప్రశ్నలు ఉదయించే పరిస్థితి రాబోతోంది.